ఆపరేషన్ సింధూర్ కి ఇప్పుడు ఇచ్చింది కాస్త బ్రేకే. పాకిస్తాన్ తీరు మార్చుకోకపోతే మళ్లీ దాని పుచ్చ పగిలిపోవడం ఖాయం. అసలు మొదటి దఫా చేసిన దాడి నుంచి ఇంకా పాక్ తేరుకోలేదు. భారత్ పై సరిహద్దుల వెంబడి డ్రోన్లతో దాడి చేసి బిల్డప్ ఇద్దామనుకున్న పాక్ కి ఇండియన్ ఆర్మీ ఇచ్చిన షాక్ ఇలాంటిది కాదు. ఏకంగా 600 డ్రోన్లను ఇండియన్ ఆర్మీ గాల్లోనే ఎక్కడికక్కడ మటాష్ చేసింది. అసలు భారత సైన్యం ఈ స్థాయిలో ఎదురుదాడితో పాటు పాక్లోని ఎయిర్ బేస్లపై దాడి చేయడం చరిత్రలో నిలిచిపోయే సందర్భం. ఆపరేషన్ సింధూర్తో భారత్ సైన్యానికి జేజేలు, పాక్ బెంబేలు. కనీ విని ఎరుగని రీతిలో విరుచుకుపడిన భారత సైన్యం 1000 గన్ సిస్టమ్స్, 750 మిస్సైల్స్ మోహరింపు. పాక్ పంపిన 600 డ్రోన్లను గాల్లోనే మటాష్ చేసిన ఇండియన్ వెపన్స్. ఓ మినీ వార్ ముగిసిన తరువాత భారత సైన్యం సాధించిన అద్భుత విజయానికి కారణమైన విషయాలు ప్రతిరోజు చర్చకు వస్తున్నాయి. చరిత్రలో నిలిచిపోయేలాగా ఇండియన్ ఆర్మీ తన వెపన్స్ ని వాడింది. పాక్ లెక్కకు మిక్కిలిగా డ్రోన్లతో భారత మిలిటరీ స్థావరాలపై దాడులకు తెగబడగా భారత్ ఈ దాడులను ఎయిర్ డిఫెన్స్ సిస్టంతో సమర్థవంతంగా ఎదుర్కొని పాక్ డ్రోన్లను ఎక్కడికక్కడే గాల్లోనే కూల్చేసింది. పాక్ డ్రోన్లను కూల్చివేయడానికి 1000 గన్ సిస్టంలు, సుమారు 750 షార్ట్ అండ్ మీడియం రేంజ్ క్షిపణులను మోహరించింది భారత సైన్యం. సరిహద్దుల్లో దాడులను ఊహించిన ఇండియన్ మిలిటరీ ముందస్తుగా జాయింట్ ఎయిర్ డిఫెన్స్ సెంటర్ ఏర్పాటు చేసింది. ఇక్కడి నుంచే డ్రోన్ దాడులను తిప్పికొట్టడం, కీలకమైన వ్యూహాత్మక ఆస్తులను పరిరక్షించుకుంది. దానికి ముందు పాక్ రాడార్లను యాక్టివేట్ చేసేందుకు డమ్మీ ఎయిర్ క్రాఫ్ట్లను భారత సైన్యం మోహరించడమే కాకుండా పాక్ భూభాగంపైకి పంపింది. దీంతో పాక్ రాడార్లు కీలకమైన ఎయిర్, మిలిటరీ బేస్లను యాక్టివేట్ చేసి యుద్ధానికి తమ సైన్యాన్ని సన్నద్ధం చేసింది. వెంటనే ఆయా స్థావరాలపై భారత్ తమ అసలు సిసలు క్షిపణులను పంపింది. శత్రు భయంకర బ్రహ్మోస్తో ఉన్న చోట నుంచే దాడులు చేసింది. దాదాపు 200 కిలోమీటర్ల మేర ప్రయాణించిన ఈ మిస్సైల్స్ నూర్ఖాన్ సహా 11 స్థావరాలపై దాడి చేశాయి. ఈ క్రమంలోనే పాక్ ప్రధాని నివాసం పక్కన కూడా బాంబింగ్ జరగ్గా అర్ధరాత్రి 2:30కు ఉన్నవాడు ఉన్నట్లే లుంగీ పైజామాతో పరారు కావాల్సొచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ప్రకటించుకున్నారు కూడా. భారత్ క్షిపణి దాడి చేసింది నిజమే అని తెల్లవారుజామున 2:30కి నిద్రలేవాల్సి వచ్చిందంటూ చెప్పాడాయన. భారత సైన్యం చేసిన ఈ క్యాలిక్యులేటెడ్ అటాక్ లో పాక్ కి వ్యూహాత్మకమైన బొలారి ఎయిర్ బేస్ లోని కీలక AWACS సిస్టమ్ ధ్వంసమైనట్లు తెలుస్తోంది. దీంతో పాకిస్తాన్ నిలువు గుడ్లేసుకుని చూడటం తప్ప ఏమీ చేయలేకపోయింది. అప్పుడప్పుడు మేము దాడి చేస్తామంటూ బీరాలు తప్ప కొత్తగా పాక్ నుంచి సౌండే లేదు.